హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @Dana Collection 235. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఒక్క సెట్ బ్యాంగిల్ని మనం ప్రిపేర్ చేసుకుంటే అది డిఫరెంట్ మోడల్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక సెట్నే డిఫరెంట్ మోడల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఒక 6-7 మోడల్స్ వరకు యూజ్ చేయవచ్చు. సో ఆ సెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఇందులో మిడిల్ బ్యాంగిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మిడిల్ బ్యాంగిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి 4 మట్టి గాజులు అంటే 4 బ్యాంగిల్స్ పడతాయి. మీరు 1 కట్ బ్యాంగిల్ తీసుకుంటే సరిపోతుంది. 1 కట్ బ్యాంగిల్ అయినా పర్లేదు, ఇలా మట్టి గాజులు 4 తీసుకున్నా పర్లేదు. ఇలా మట్టి గాజులు ఒక గాజు పైన ఇంకొక గాజు మిడిల్లో గమ్ వేసి, ఇక్కడ యూజ్ చేసిన గమ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఫ్యాబ్రిక్ గ్లూని ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. మీకు అనేది ఏది కంఫర్టబుల్గా ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. మిడిల్ బ్యాంగిల్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్, మనం యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ని ఒక 20 లైన్స్ వరకు తీసుకుని ఇలా అనేది 4 బ్యాంగిల్స్ని మనం అతికించుకున్నాం కదా ఫ్యాబ్రిక్ గ్లూతో, ఇలా అనేది అతికించేసుకుని దానిపైన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ పింక్ కలర్ది యూజ్ చేయడం జరిగింది. ఇలా మొత్తం థ్రెడ్ అంతా చుట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ వేసి మొత్తం గట్టిగా అతికించేసుకోవాలి. కొంచెం ఎక్కువ గమ్ వేయండి ఇక్కడ, ఎందుకంటే మనం థ్రెడ్ ఊడిపోకుండా అతికిస్తున్నాం కదా, అందుకు. మిడిల్ బ్యాంగిల్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్ బ్యాంగిల్ పక్కన సైడ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి కూడా పింక్ కలర్ తీసుకోవడం జరిగింది అండ్ వైలెట్ కలర్ కూడా యూజ్ చేయడం జరిగింది బ్యాంగిల్స్కి. అవి కూడా నేను మీకు ఎలా అల్లుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఇవి పింక్ కలర్ వచ్చేసరికి ఒక్క మట్టి బ్యాంగిలే తీసుకోవడం జరిగింది. దీనిపైన లేస్ని బట్టి, ఇలా మోడల్ని బట్టి ఒక బ్యాంగిల్కి ఒక మట్టి గాజుకి ఇలా సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ది అల్లుకోవటం జరిగింది. ఇలా నీట్గా ఒక బ్యాంగిల్కి అనేది చుట్టుకోండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసి గట్టిగా అనేది అతికించేసుకోండి. ఇలా ఒక హ్యాండ్కి 4 బ్యాంగిల్స్ అనేవి పడతాయి. 4 బ్యాంగిల్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. తర్వాత 2 వచ్చేసరికి ఇంకొక సైడ్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసరికి కలరు వైలెట్ కలర్తో అల్లటం జరిగింది. ఇవి బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ అనేది మనం అతికించుకోవాలన్నమాట. సింగిల్ బ్యాంగిల్ కాదు, ఇవి వైలెట్ కలర్ కాబట్టి మనం తీసుకున్న మోడల్లో వీటికి 2 బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ మోడల్కి 2 బ్యాంగిల్స్ అనేవి గమ్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ వేసేసి నీట్గా అతికించేసుకొని దీనిపైన ఈ వైలెట్ కలర్ సిల్క్ థ్రెడ్ కూడా 20 లైన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలా 20 లైన్స్ తీసుకుని 2 మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అతికించేసుకున్నాం కదా, ఇలా అనేది మనము తెలిసిందే సిల్క్ థ్రెడ్ చుట్టుకోవడం. ఇలా 2 బ్యాంగిల్స్ పడతాయి ఒక హ్యాండ్కి. 2 బ్యాంగిల్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాం. ఫైనల్గా మనకి సైడ్ బ్యాంగిల్స్ రావడానికి గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాము. దీనికి కూడా 2 బ్యాంగిల్స్ పడతాయి. 2 మట్టి గాజుల్ని ఫ్యాబ్రిక్ గ్లూ వేసి చక్కగా నీట్గా అతికించేసిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ని కూడా మనం వచ్చేసరికి 20 లైన్స్ అనేది తీసుకోవడం జరిగింది. 20 లైన్స్ తోటి ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ సిల్కీగా ఉంటుంది, ఎందుకంటే బాగా షైనీగా కనిపిస్తుంది ఈ సిల్క్ థ్రెడ్. ఈ యొక్క గోల్డ్ సిల్క్ థ్రెడ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి కొంచెం ఎక్కువ షైనీగా ఉంటుంది, అలాగే కొంచెం రఫ్గా కూడా ఉంటుంది. ఈ రఫ్గా ఉండటం వల్ల ఏంటంటే గమ్ వేసినప్పుడు త్వరగా అనేది అతుక్కోదన్నమాట. సో మనకు కొంచెం టైం తీసుకుంటుంది ఈ గమ్ అనేది ఫిట్ అయిపోవడానికి, కానీ కొంచెం టైం తీసుకున్న గమ్ అయితే ఫిట్ అయిపోతుంది. ఇలా 2 సైడ్ బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇది మిడిల్ బ్యాంగిల్ కదండి, ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. దీనిపైన ఇప్పుడు మనం డిజైన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. డిజైన్ అనేది వేసుకోవడానికి సో ఫస్ట్ ఇదేంటంటే కొలత తీసుకోవాలన్నమాట. 4 ఒక్కటే మోడల్లో రావాలి కదా, అంటే ఒకటి ఎక్కువ లెంత్ వచ్చి ఇంకొకటి తక్కువ లెంత్ వచ్చి డిజైన్కి మధ్యలో అలా రాకుండా డిజైన్కి మధ్యలో కరెక్ట్గా పర్ఫెక్ట్ సైజు వచ్చేలాగా, ఎందుకంటే లుక్ కూడా బాగోదు కదా, కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా డిజైన్ కూడా రాదనమాట, మంచిగా రాదు డిజైన్ కూడా. సో ఇలా లెంత్ తీసుకుని మనం పెట్టుకోవాలి. ఇలా లెంత్ తీసుకుని పెట్టుకున్న తర్వాత
ఇప్పుడు ఈ డిజైన్కి ఒక వైట్ బాల్, మధ్యలో వైట్ బాల్ స్టోన్ ఒకటి అంటించడం జరిగింది. చుట్టూ ఇంకా వైట్ స్టోన్స్ అనేవి అతికించడం జరిగింది. ఈ వైట్ స్టోన్స్ అంటే కొంచెం హెవీ లుక్ రావడానికి మనకి పేపర్ చైన్స్ ఉంటాయి కదా, పేపర్ చైన్ వచ్చేసరికి ఒక్కొక్క స్టోన్ ఉంటుంది కదా, అలా ఒక్కొక్క స్టోన్ కింద కట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే షుగర్ బీట్స్ అనేది మీరు అతికించుకున్నా పర్లేదు. షుగర్ బీట్స్ అతికించుకుంటే ఇంకా చాలా హెవీ లుక్ వస్తుంది. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి పేపర్ చైన్ ఏదైతే ఉందో ఆ పేపర్ చైన్ని కట్ చేసి ఇలా డిజైన్ రావడానికి ఇవి యూజ్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట. ఇలా ఏదైతే మనం ఇప్పుడు డిజైన్ అనేది అతికించుకున్నామో అలాగే 4 సైడ్స్న కూడా ఇదే డిజైన్ని మనం వేసుకోవాలన్నమాట. చూడండి, మధ్యలో ఒకటి బాల్గా వైట్ స్టోన్ లాగా ఉంటుంది కదా, సో ఈ స్టోన్ అనేది మనం అతికించేసుకోవాలి. అలాగే మనకి మొత్తం ఎన్ని పడతాయంటే ఒక్కొక్క స్టోన్, వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క డిజైన్కి 5 పడతాయి అన్నమాట. 20 పడతాయి, 20 వరకు పడతాయి ఒక్కొక్క బ్యాంగిల్కి. ఎందుకంటే 4 టైమ్స్ మనం 5 తీసుకుంటాం కాబట్టి. ఇంకా రిమైనింగ్ అంటే ఇవి కొంచెం, ఈ స్టోన్సే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవి అరౌండ్ 20 రూపీస్ అలా పడిపోతాయి ఒకదానికి. సో ఇలా అనేది తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు. ఇది ఒక్కటే ఖర్చు ఉంటుంది, ఇంకా రిమైనింగ్ మొత్తం చాలా తక్కువ కాస్ట్తోనే మనకి ఈ డిజైన్ మొత్తం అయిపోతుంది అన్నమాట బ్యాంగిల్స్. సో ఇలా అనేది షుగర్ బీట్స్ బదులు ఈ పేపర్ చైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకున్నాం కదా మనం స్టోన్స్ లాగా, ఆ స్టోన్స్ కూడా అతికించేయటం జరిగింది. ఇలా మనం 2 ఇప్పుడు అతికించేసాం కదా మోడల్ అనేది స్టోన్స్ తోటి, అలా ఈ చుట్టూ అనేది అతికించుకోవాలి. చూసారా, ఇలా అనేది 4 సైడ్స్న కూడా మనము అతికించేసుకోవాలి స్టోన్స్. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఇవి కలర్ స్టోన్స్ అన్నమాట. వైట్ స్టోన్స్ కాకుండా కలర్ స్టోన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసరికి మిడిల్లో 4 పడతాయి. 4 యూజ్ చేసాము. 4 సైడ్స్న 4 చొప్పున ఈ కలర్స్వి స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ 4 కలర్ స్టోన్స్ మధ్యలో మళ్ళీ మనము పేపర్ చైన్స్వి కట్ చేసుకున్న స్టోన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి ఒక 4 ఇలా అనేది అతికించుకోవటం జరిగిందనమాట. ఎందుకంటే ఇవి కలర్స్ యూజ్ చేయటం వల్ల ఈ బ్యాంగిల్ అనేది లుక్ అనేది మారిపోతుంది అనమాట. లుక్ చాలా మంచిగా షైనీగా ఉంటుంది. అది కూడా పింక్ కలర్ కదా, సో ఎక్కువ అనేది షైనీగా కనిపిస్తుంది కలర్ యూజ్ చేయటం వల్ల. అలాగే మిడిల్లో గ్యాప్ వచ్చింది కదండి, దాన్ని ఫిల్ చేయడానికి పేపర్ చైన్ని 3 లైన్స్ కింద, ఇక్కడ చూడండి ఇలాగ ఈ 3 లైన్స్ కింద అనేది పెట్టడం జరిగింది. గమ్ పెట్టేసి అతికించేసుకుంటే చూడండి ఫైనల్గా మిడిల్ బ్యాంగిల్ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. అలాగే స్టోన్స్ కాబట్టి మనం అన్నీ వేసింది ఇంకా షైనీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము పింక్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ అల్లుకున్నాం కదా 4 ఒక సైడ్ హ్యాండ్కి, దానికి వచ్చేసరికి మనం పైన డిజైన్ వచ్చేసరికి ఇవి బాల్ చైన్ అంటారు దీన్ని. ఇది మీటర్ వచ్చేసరికి ఒక 10 రూపీస్ ఉంటుంది, అరౌండ్ ఒక 10 రూపీస్ ఉంటుంది. మనకి 10 రూపీస్తో కాస్ట్ అయిపోతుంది అనమాట. ఇది మ్యాక్సిమం 1.5 మీటర్ అంటే ఒక 15 రూపీస్ అనేది పడుతుంది. ఒక 15 రూపీస్తో ఇది సెట్ మొత్తానికి సరిపోతుంది అనమాట. ఇది 4 ప్రిపేర్ చేసుకున్నాం 1 హ్యాండ్కి. అలాగే ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ మనము సైడ్ బ్యాంగిల్ కింద అల్లుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇవి స్టోన్స్ యూజ్ చేయడం, గోల్డ్ స్టోన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనం మొత్తం బ్యాంగిల్ మొత్తం అనేది ఈ స్టోన్స్ అనేవి అతికించుకోవడం జరగట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక 5 స్టోన్స్ అతికించి కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత ఇంకొక 5 స్టోన్స్ ఇలా అనేది అతికించుకుంటే లుక్ చాలా బాగుంటుంది. చుట్టూ ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ మనం అంటించడం వల్ల ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది హైలైట్ అవ్వటం తగ్గిపోతుంది అనమాట. అది అంతగా హైలైట్ అవ్వదు, సో లుక్ కూడా అంతగా బాగోదు, హెవీ లుక్ అయిపోతుంది ఈ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి 5 కింద ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఎక్కువ కాస్ట్ ఉండవు, అరౌండ్ ఒక 5 రూపీస్లో మొత్తం అన్నిటికీ సెట్ మొత్తానికి వచ్చేస్తాయి స్టోన్స్. ఇవి సైడ్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ సైడ్ బ్యాంగిల్ ఇది గోల్డ్ కలర్వి. మనము 2 బ్యాంగిల్స్ అల్లుకున్నాం కదా ఒక హ్యాండ్కి,
దానిపైన ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం ఎక్కువ వేసి, ఇవి పేపర్ చైన్ అంటారండి దీన్ని. ఈ పేపర్ చైన్ వచ్చేసరికి మనము ఇలా అనేది అతికించేసేసుకున్నాం. ఈ పేపర్ చైన్ అతికించుకోవటం ఈజీ, ఎందుకంటే స్టోన్స్ అనేవి అతికించడం కొంచెం ఎక్కువ టైం అయిపోతుంది కదా. అలా కాకుండా ఈ పేపర్ చైన్ యూజ్ చేయడం వల్ల హెవీ లుక్ వస్తుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు, అలాగే తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇది 2 లైన్స్ వచ్చేసరికి 20 రూపీస్, 1 లైన్ వచ్చేసరికి 10 రూపీస్. 2 లైన్స్కి ఇంకా చాలా మిగులుతుంది, కొంచెం ఒక పావు మీటర్ వరకు మిగిలిపోతుంది. ఇంకా ఇదండి ఫైనల్ లుక్. చూడండి, ఇన్ని మోడల్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.